రైట్, మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్లోని ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం డిజైన్లో కీలకంగా వ్యవహరించిన హరిరామ్ ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో మొత్తం 14 చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ ఈ తనిఖీలను చేపడుతోంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఈరోజు హైదరాబాద్లోని ఏసీబీ అధికారులు సోదాలు ఒక కలకలం రేపి అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి హైదరాబాద్లోని ఏకకాలంలోని 14 చోట్ల యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాళేశ్వరానికి సంబంధించి మాజీ ఈఎన్సీ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని ఈఎన్సీగా పనిచేసిన ఏదైతే హరిరామ్ ఇంట్లోని సోదాలు అయితే జరిపారు. హరిరామ్ ఇంట్లోనే కాదు, అతని ఆఫీసుల్లోనే, అతని బంధువుల ఇళ్లలోని ఏకకాలంలోని 14 చోట్ల ఈ సోదాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ సోదాలు అయితే కొనసాగాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ నివేదిక అయితే తయారు చేసింది. ఈ నివేదికలోని ఇటు కాళేశ్వరానికి సంబంధించి ఇటు మేరగడ్డ అన్నారం సంబంధించి బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో అనేక లోపాలు అంటే డిజైన్లోని అనేక లోపాలు ఉన్నట్లు కూడా ఈ నివేదికలో పేర్కొన్న నేపథ్యంలోని ఇందుట్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలోని ఇటు ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు హరిరామ్ ఇంట్లోనే సోదాలు అయితే నిర్వహించారు. ఇప్పటి వరకు కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా కొన్ని పత్రాలు కూడా ఏదైతే ఏసీబీ అధికారులు గుర్తించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గజ్వేల్లోని 30 ఎకరాల ల్యాండ్ పేపర్స్ కూడా ఇప్పటికీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ సోదాలు ముగిసిన తర్వాత ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి కూడా ఒక కేసు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ హయాంలోని ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కట్టడం జరిగింది. సుమారు 1,00,000 కోట్లు వెచ్చించి ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మించారు. గతంలో అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో ఈ ఎత్తుపోతకలకు సంబంధించి ఇటు మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. ఇందులోని మేడిగడ్డకు సంబంధించి పిల్లర్ కూడా కుంగిపోవడంతో కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపాలంటే అనేక మార్లు పిటిషన్లు అయితే దాఖలు చేసిన నేపథ్యంలోని జస్టిస్ గోషి కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గోషి కమిషన్ అనేక సార్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కూడా జరిపారు. ఇప్పుడు తాజాగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావడంతో కూడా ఇప్పుడు జోషి కమిషన్ కూడా ఈ ఏదైతే ఈ రిపోర్ట్ చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపై స్పందించడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సుమారు 1,00,000 కోట్లు వేయించి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కట్టారు. కానీ దాంట్లో మొత్తం కూడా అవినీతి జరిగిందంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పందించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు గత బీఆర్ఎస్ హయాంలోని పెద్దలు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతి చేశారంటూ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ చెప్పడం జరిగింది. అలాగే మరో పక్క చూసుకున్నట్టయితే ఇప్పుడు తాజాగా ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతి చేసిన ప్రతి ఒక్కరిపై ఇదే తరహాలో రైడ్స్ జరుగుతాయి. ఖచ్చితంగా ఇందుట్లోని అవినీతి చేసిన అధికారులు అందరినీ కూడా పట్టుకుంటామంటూ కూడా ఇటు ఉత్తమ్ కుమార్ చెప్పడం ప్రస్తుతం మనం అయితే చూసాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు మేడిగడ్డ అన్నారం అనే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎత్తుపోతల పథకం కింద అయితే వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఇందుట్లో డిజైన్లోనే అనేక లోపాలు ఉన్నాయంటూ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఒక నివేదిక తయారు చేసిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ఏసీ రైడ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని పత్రాలు అయితే ఇప్పటికే అధికారులు అయితే గుర్తించినట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఈ ఏదైతే ఈఎన్సీ హరిరామ్ ఉన్నారో ఈ కాళేశ్వరం డిజైన్లోని చాలా కీలక పాత్ర అయితే పోషించారు. ఇప్పుడు తాజాగా గతంలో ఏదైతే ఇటు కమిషన్ ఏర్పాటు చేసిన సమయంలో కూడా జస్టిస్ గోషి కమిషన్ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక విచారణలు అయితే జరిపారు. కాబట్టి ఇప్పుడు తాజాగా ఈ ఏసీపీ రైట్స్ అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్. రైట్, మరి థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్స్ మిస్టర్ కుమార్. Thanks for joining for today's exclusive field report.